వాకిళ్ళు. వెల్కమ్ టు సంతోషం టీవీ. హిందువుల మత పరిరక్షణకు నడుం బిగించిన వీరనారి కరాటే కళ్యాణి. రోడ్డుపై ఇల్లు నిర్మించిన స్పందించని మున్సిపల్ అధికారులు. విజయనగరం పట్టణంలో స్థానిక పోల్బాగ్ కాలనీలో మున్సిపల్ కాలువ లోపల కట్టవలసిన ఇల్లు నిర్మాణానికి కాలువ తర్వాత ఉండే రోడ్డుపైన ఇల్లు నిర్మించి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూర్తిగా మూసివేసి ఇల్లు నిర్మించుకొని అడిగిన వారిపైన కేసులు పెడతామని బెదిరించడం జరుగుతుంది. అసలు ఇంతకీ మున్సిపాలిటీ వారు ఇల్లు నిర్మించడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎటువంటి ప్లాన్ అప్రూవల్ ఉంది? మున్సిపాలిటీతో చేతులు తడిపితే ఎక్కడైనా ఇల్లు నిర్మించుకోవచ్చా అని స్థానిక ప్రజలు గుసగుసలో ఆడుకుంటున్నారు. ఈ అంశంపై హిందూ ధర్మ రక్షా సమితి జిల్లా కార్యదర్శి పాదసారథి సినీతారాయణ కరాటే కళ్యాణి స్థానిక ప్రజలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. వీరు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా ఆ ఇల్లు నిర్మాణంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఏ శక్తిని కూడా ఉపేక్షించమని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా నేను సిద్ధమని కరాటే కళ్యాణి అన్నారు. ఈ అంశంపై మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై వీర హనుమానికి జై. ఇది పోల్బాగ్ కాలనీ. ఇక్కడ మా చిన్నప్పటి నుంచి మేము ఆ ఆంజనేయ స్వామి మా చిన్నప్పుడు కట్టారు. మా పెద్దవాళ్ళందరూ కలిసి ఇక్కడ మొత్తం కౌన్సిలర్ గారు అప్పుడున్న వాళ్ళందరూ కలిసి పెద్దలందరూ ఇక్కడ పాదాలం గుడితో పాటుగా ఆంజనేయ స్వామి కట్టారు. కానీ కాలక్రమేణా ఏమైందంటే డబ్బు ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో ఆక్రమణకు కూడా దురాక్రమణకు కూడా అందరూ పాల్పడి చాలా వరకు కబ్జాలు జరుగుతాయి. అలాగే నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉంది తీసేసారేమో అనుకున్నాను ఫస్ట్. తర్వాత చూస్తే ఆయన కనిపించకుండా చేశారు. అది మాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మేము అక్కడ నిలబడితే రోడ్డు మీద ఆంజనేయ స్వామి కనిపించేవాడు. ఇది అంతా ఖాళీగా ఉండేది. ఇప్పుడు రోడ్డు పైకి మొత్తం ఒక బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి అడవిలో తోక పెట్టుకుని అడవిలో తిరిగేవాడు ఎక్కడెందుకు ఉన్నాడు అన్నాడట ఒక ఆయన, ఎవరో ఆ మహానుభావుడు ఎవరో కానీ అన్నాడంట. అందుకని ఆ ఎదురుగా ఆయన ఇంటి మామూలుగా అందరికీ కనిపించాలి, అవి అడవిలో కాదు ఇంటి మధ్యలోనే ఉన్నాడని చూపించడానికి ఈరోజు ఇది కోర్టులో ఉంది అని చెప్పేసి ఈ ప్లేస్ని కూడా ఆక్రమించారు. బట్ అది పెండింగ్లో ఉంది. కోర్టు కేసు అసలు లేదు, స్టేటస్ కో లేదు, ఏమీ లేదు. మేము చూసాము, హైకోర్టుకి ఫోన్ చేసి తెప్పించుకున్నాం. అవసరమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది, అందరం కలిసి ఇది మేము తీసే హక్కు మాకు ఉంది. ఎందుకంటే రోడ్డుని ఆక్రమించడానికి ఎవరికి రూల్ లేదు, ఇది రూల్ లేదు కాబట్టి రూల్ ఇది రూల్ కొడాలి. అది తీసాము. ఇక్కడ స్థానికంగా మా వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి అందరం కలిసి ప్లాన్ చేసి మొత్తం పూర్తి చేసాము. ఇది క్లియర్ అయింది. ఇక్కడ హనుమాన్ని మూసేశారు. ఆ హనుమాన్ ఇక్కడ ఎదురుగా రావాలనుకుంటున్నారు కాబట్టి ఈ హనుమాన్ ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఆ తర్వాత మేము పర్మిషన్ తీసుకొని దాన్ని ఎలా చేయాలని చూస్తాం. మిగిలిన కట్టడాలు ఎక్కడైతే ఆక్రమణ గురైందో ఇంకా ఓల్బకోలు అవన్నీ కూడా మేమందరం ఫైట్ చేసి అందరం కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా ఈ దురాక్రమణ ఎవరైనా సరే ఎవరి ఇల్లు ఉన్నా సరే అది నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం. మున్సిపల్ కమిషనర్ గారు సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు. పోలీసు వారికి ధన్యవాదాలు, పాత్రికేయులకి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న లోకల్గా కిలాన్ మహేష్ గారు, నారాయణ ప్లస్, అలాగే ఇక్కడ కార్పొరేటర్ గారు మొత్తం అందరూ వచ్చి నిలబడ్డారు. స్థానికంగా ప్రజలందరూ కూడా ముందు నిలబడ్డారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాది లేకపోతే మేము ఎవ్వరూ లేము. సో నేను 3 రోజులుగా ఫైట్ చేస్తున్నా ఈ విషయం పైన. హిందూ ధర్మ రక్షణ శ్యామసుందర్ మాట్లాడుతున్నాను. నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, ఇంకా ఎక్కువ కాలం నడుస్తుంది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పూర్వం హిందువులు అందరూ కలిసి ఇక్కడ కట్టుకున్నారు. దానికి అడ్డంగా ఎన్నో అక్రమ కట్టడాలు అయితే జరిగాయి. దాన్ని ప్రభుత్వం వారు కానీ ఇటు మున్సిపాలిటీ వారు కానీ ప్రశ్నించే పరిస్థితి లేదు. నెక్కచ్చిగా వాళ్ళు కట్టుకుని యథేచ్ఛగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హిందూ ధర్మ రక్షా సమితి మరియు ఇతర సభ్యులు అలాగే స్థానిక ప్రజలు కళ్యాణి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమానికి మోక్షం తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామికి పూజలు జరగాలనే ఉద్దేశంతో ఈ సమస్యను పరిష్కార దశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకెళ్లాలనే దృష్టితో ఈ కార్యక్రమం చేపట్టాం. అందుకే 15 అడుగుల విగ్రహాన్ని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ విగ్రహం దగ్గర తాత్కాలికంగా పూజలు కూడా జరుగుతాయి. అదేవిధంగా మా సమస్యలని వినడానికి దిగొచ్చి ప్రభుత్వం కూడా వినడానికి దిగొచ్చేటట్టుగా ప్రయత్నిస్తున్నాం. ఈ విధంగా ఎప్పుడు అయితే ఈ సమస్య పరిష్కరించబడుతుందో అప్పుడే మేము అందరం కూడా శాంతిస్తాము. అంతవరకు కూడా మా నిరసన తెలుపుతామని తెలియజేస్తున్నాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం प्रसन्नाञ्जनेयम्